మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నిన్న ఆదివారం కదా, అందరూ ఏం స్పెషల్ చేసుకున్నారు? నిన్నైతే మన యూట్యూబ్ ఫ్యామిలీలో ఒకళ్ళైతే అడిగారు కూడా, సండే కదా నాన్ వెజ్ ఏం లేదా అని. అయితే సండే కంపల్సరీగా నాన్ వెజ్ ఉంటుంది. కాకపోతే ఆ రోజు తీసిన వీడియో ఆ రోజే అప్లోడ్ చేయలేను కాబట్టి ఇప్పుడు నిన్న తీసిన వీడియో ఈరోజు తీసిన వీడియో రేపు తీసిన వీడియో ఎల్లుండు ఇలా అప్లోడ్ చేస్తుంటాను. లాంగ్ వీడియో అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి నైటు అటు ఇటుగా 11, 12 ఆ టైం అవుతుంటుంది వీడియో ఎడిట్ చేసుకునేసరికి. అలా ఎడిట్ చేసి పెట్టుకున్న వీడియోని మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు టైం పెట్టుకొని అప్పుడు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే 7:30 దాటిందంటే నాకు డేటా సరిగా రావట్లే నా ఫోన్కి. అదే తెల్లవారుజామున అయితే ఎవరో ఎక్కువగా డేటా వాడరు కదా, అప్పుడు అప్లోడ్ చేసి మళ్ళీ పడుకుంటాను అనమాట. ఇక మన ఫ్యామిలీ అందరికీ శుభోదయం, శుభ సోమవారం. తోటలోకి వచ్చేసామండి. నిన్నటి వీడియో ఇది ముందే చెప్పాను కదా. ఇక తోటలో పని ఉంది, కొంచెం పెద్ద పనే ఉంది. ఆ పని చేసుకుంటూ నిన్న ఆదివారం కదా, నాన్ వెజ్ ఏదన్నా వండుకుందామని ఉప్పు, పప్పు, కారం, నూనె, అన్నం వండుకోవటానికి బియ్యం, దాకలు, గరిటెలు, స్పూన్లు, ప్లేట్లు, ఇట్లా అన్నీ బిషన మొత్తం పట్టుకొచ్చేసానండి. తోటలో వంట ఎందుకు చేయటం అంటే చాలా కారణాలు ఉన్నాయండి. ఏమిటంటే తోటలో మొక్కజొన్నలో పనులు చేసుకుంటూ ఇలా పొయ్యి దగ్గర వంట చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తున్నాం కాబట్టి ఇంటి దగ్గర గ్యాస్ కొంచెం ఆదా అవుతుంది. ఇంకోటి ఏంటంటే కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే నేను ఇలా వంట చేసి వంట వీడియోలు పెట్టడం వల్ల కొంతమంది సిస్టర్స్ అయినా లేదంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళకి తెలియని వంటలు నా వీడియోస్ ద్వారా చూసి నేర్చుకుంటున్నారు. నిజమండి, నేను అందరికీ చెప్పట్లేదు, అందరూ నా వీడియో చూసి వంట నేర్చుకుంటున్నారని చెప్పట్లేదు, కానీ కొంతమంది అయితే నేర్చుకుంటున్నాం, మీరు చెప్పిన వంట మేము ఈరోజు చేసాం, బాగుంది సిస్టర్ అని, బాగుందమ్మా అని ఇలా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి నేను చేసే వంటలు కొందరు నేర్చుకుంటున్నారు, అదొక రకంగా ఉపయోగం. ఇంకోటి ఏంటంటే ఇంత కష్టపడుతున్నాను కదా, నా కష్టానికి ఫలితంగా యూట్యూబ్ ద్వారా 4 రూపాయలు వస్తున్నాయి. 4 రూపాయలు అంటే 4 రూపాయలు కాదులేండి, పిల్లలకి హైదరాబాద్లో ఉంటున్నారు కదా, వాళ్ళ హాస్టల్ ఫీజులని, ఫోన్ రీఛార్జ్లని, అవని ఇవని అట్లా కొంచెం మా వారి సంపాదనకు తోడు అంటే పాలకు నీళ్ళు తోడు అన్నట్టుగా యూట్యూబ్ ద్వారా వచ్చే నెల జీతం కొంచెం ఖర్చులకు ఉపయోగపడుతూనే ఉన్నాయి. అందుకని ఇంతగా కష్టపడుతున్నాను. నేను చిన్నపాటి జాబ్ చేస్తున్నట్టు నాకు కూడా నెల జీతం వస్తుందన్నమాట. ఇక ఈరోజు ఆదివారం కదా, స్పెషల్ ఏం చేసుకుందామా అని ఆలోచిస్తుంటే మా వారు అన్నారు, ఇప్పటి వరకు మన ఛానల్లో తలకాయ మాసం కూర చేయలేదు కదా, అదేనండి మేక తలకాయ మాసం కూర చేయలేదు కదా, చేద్దామా అన్నారు. సరే తీసుకురండి అన్నాను. కల్లూరు వెళ్ళారండి మటన్ కోసం. అదేనండి మొన్న పుట్టిరాయల్లో ఫంక్షన్ జరిగింది కదా, మా వారికేమో అన్నయ్య ఫ్రెండు, నాకేమో వదిన ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ అన్నయ్యను మా వారు కలిసి కల్లూరు వెళ్ళి తలకాయ మాసం తెచ్చారు. వాళ్ళకు 1 కేజీ మాకు 1 కేజీ అనమాట. అంటే ఒక్క తలకాయ 800 అన్నారంట. ఇద్దరు సగం చేసుకున్నారు, కేజీ వచ్చిందనమాట. ఈ తలకాయ మాసం ఎలా చేశానంటే ముందు మాంసాన్ని కొద్దిగా పసుపు వేసి నీళ్ళు పోసి శుభ్రంగా 2-3 సార్లు కడిగానండి. ఇక కట్టెల పొయ్యి వెలిగించి పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత కడిగిన మాంసాన్ని వేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసి గరిటెతో తిప్పేసి మూత పెట్టేశాను. ఈ తలకాయ మాంసంలో దోసకాయ వేసుకుంటే బాగుంటుందండి. కొంచెం తలకాయ మాంసం అంటే ఎక్కువగా మంట మీద కాలుస్తారు కాబట్టి కొంచెం ఎగుటుగా ఉంటుంది కాబట్టి ఆ ఎగుటు లేకుండా దోసకాయ పులుపుతనంతో కూర బాగుంటుంది కాబట్టి ఈ దోసకాయ ఎక్కువగా వేస్తారు. నాకు ఇంతకుముందు తెలీదు, అసలు ఈ తలకాయ మాంసం అంటేనే తెలియదు. మాకు మొదటిసారి ఉప్పలమ్మ పెట్టినప్పుడు వంట మేస్త్రిని పిలుస్తారు కదా వంట చేయటానికి, అతను వండాడండి ఈ తలకాయ మాంసం. అప్పుడు తిన్నామన్నమాట, చాలా టేస్ట్ బాగుంది. అప్పటి నుంచి ఇక ఇలా అలవాటు అయిపోయిందనమాట. మేము కూడా చేయటం నేర్చుకున్నాము. దోసకాయలు చెక్కు తీసే పని లేదు, శుభ్రంగా కడిగి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేస్తే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కూడా ఒక 4-5 కట్ చేసి పక్కన పెట్టేసి, దోసకాయలు కట్ చేసే టైంలోనే మటన్లో ఉప్పు పసుపు వేసాం కదా, నీరంతా వచ్చేసి మళ్ళీ ఆ నీరంతా ఇనికిపోయి చక్కగా మటన్ మంచిగా ఏగింది. ఇంక ఇందులోకి మసాలా వేసానండి, ఎప్పుడూ చేసే మసాలానే. కొంచెం ఈసారి ఇంకోటి ఎక్స్ట్రా ఏంటంటే అల్లం వెల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ పేస్ట్ పెడతాను కదా ఎప్పుడు, ఈసారి ఒక 5-6 ఎండుమిర్చి కూడా నీళ్ళల్లో నానబెట్టి ఈ మసాలాతో పాటు మెత్తగా పేస్ట్ పట్టేశాను.
ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసి దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాను. దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఒక 3-4 నిమిషాలు వేగనిచ్చి ఇందులోకి ఘాటుకు సరిపడా అంటే మనం తినగలిగే అంత కారం వేసేసుకోవటమే. అసలు అయితే నాన్ వెజ్లు అంటే కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. అందరూ ఎక్కువగా తినలేరు కాబట్టి సరిపడా వేసేసుకోండి. కారం వేసిన ఒక 2 నిమిషాల తర్వాత నీళ్ళు పోయాలి. ఎప్పుడైనా నాన్ వెజ్లకి నీళ్ళు పోసిన తర్వాత కారం వేసామనుకోండి కొంచెం నీచు వాసనలాగా అనిపిస్తుంది. అందుకనే మనం నీళ్ళు పోసే ముందు అంటే ఎసరు పోసే ముందే కారం వేసి కారం ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు కూరకు సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడైతే ఈ తలకాయ మాసానికి నీళ్ళు ఎక్కువగానే పడతాయండి. ఎక్కువ టైం ఉడుకుతుంది కూడా, చాలా టైం పడుతుంది. అందుకనే మీరు ఇంటి దగ్గర చేసుకోవటం అయితే కంపల్సరిగా ఇదే విధంగా కుక్కర్లో చేసేసుకోండి, తొందరగా ఉడుకుతుంది. నేనేమో కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇలా చేస్తాను. అసలైతే ఇక్కడ కట్టెల పొయ్యి అంటే పుల్లలు గట్టిగా మండుతాయి కాబట్టి కొంచెం తొందరగానే అవుతుంది. నేను మీకు ఇస్తున్న సలహా ఏంటంటే కుక్కర్లో చేసుకోండి. తలకాయ మాంసం అంటే కంపల్సరిగా మెదడిస్తారండి. ఆ మెదడు బాగా మెత్తగా ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లోనే వేయకోకుండా కూర ఇంకా దగ్గరగా ఉడికిందిలే అనుకున్నప్పుడు మాత్రమే ఆ మెదడు వేసి మూత పెట్టేసేయాలి. మా వారు ఫస్ట్ ఏమో ఒకసారి ఊర్లోకి వెళ్ళి మంచినీళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడేమో మందు తీసుకొచ్చారు. మందు అంటే మొక్కజొన్న వేయటానికండి. ఇప్పుడు పని అదే, మొక్కజొన్నకి మందు వేయాలన్నమాట. అన్నం కూరలు చేసుకొని అన్నం తిని ఒకసారి మందు వేయడం మొదలెడదామని ఈ వంట పని చూస్తుంటే మా వారేమో మందు తీసుకురావటం మంచినీళ్ళు తీసుకురావటం చేస్తున్నారు. ఇక కూర దగ్గర పడిందండి, చక్కగా ఉడికేసింది. మీకు చూపించడానికైతే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది కానీ ఉడకటానికి మాత్రం కరెక్ట్గా 2 గంటల టైం పట్టిందండి. అదే నేను ఇంటి దగ్గర ఈ గిన్నెలో చేయటం అయితే ఎంత గ్యాస్ అయిపోతుందో అదండి. ఉడకటానికి టైం ఎక్కువగానే పడుతుంది. ఇక కూర ఉడికింది చక్కగా. ఇక ఈ కూరలోకి లాస్ట్గా కొత్తిమీర సన్నగా తరిగేసాను. శుభ్రంగా కడిగానులేండి. శుభ్రంగా కడిగి సన్నగా తరిగి కూరలో వేసాను. అలాగే గరం మసాలా కూడా ఒక 2 స్పూన్ల గరం మసాలా కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఉన్నిచ్చేసి కూర తింపేస్తున్నాను. ఇక అన్నం కూడా పొయ్యి మీదే, కట్టెల పొయ్యి మీదే వండాను. కూర కూడా అయిపోయిందనమాట. మా వారికి అయితే పండగ అనమాట. అంటే నాన్ వెజ్లో చేపలు ఇష్టంగా తింటారు. అలాగే ఈ తలకాయ మాంసం అన్నా కానీ బాగా ఇష్టంగా తింటారనమాట. ఇక కూరగాయలు అయితే చెప్పే పని లేదు, అన్నీ ఇష్టమే. ముఖ్యంగా పప్పు అయితే రోజు వండి పెట్టిన పప్పు ఇష్టంగా తింటారు. ఆ పప్పు తర్వాత ఇవి ఇష్టం అనమాట. ఇక ఇక్కడ 2 ఇనప ప్లేట్లు లాంటి ఉన్నాయి చూసారా, అది యారా డిస్క్ ప్లేట్లు అండి. అంటే దుక్కులు దున్నటానికి ఉపయోగిస్తారు. మా వారు అవి ఇక సెట్ అవ్వట్లేదని పక్కన పడేస్తే నేను ఇలా వంట వండినప్పుడు ఉపయోగిస్తున్నాను అనమాట. చాప మీద పెడితే వేడి కదా, అంటే గిన్నెలు వేడి కదా, చేప ముడుచుకుపోద్దని ఆ ఇనప ప్లేట్లు పెట్టేసి అలా పెట్టేస్తున్నాను అనమాట. ఇక అన్నం కూర రెడీ అయిపోయింది. మా వారికి నాకు కూడా అన్నం పెట్టేశాను. ఉల్లిపాయలు కోస్తుంటే ఒకటే కళ్ళమ్మటి నీళ్ళు, అబ్బో మామూలుగా కాదు. కళ్ళమ్మటి నీళ్ళు కారిపోతుంటే మా వారు జోకులు వేస్తున్నారు. ఏమన్నా తెలుసా, ఉల్లిపాయకి వస్తేనే కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి, నువ్వు ఒక యూట్యూబర్వి అని అంటున్నారు. అబ్బా, నేను ఇప్పటి వరకు నేను ఎవరితోనన్నా చెప్పాను చెప్పండి, నేను ఒక యూట్యూబర్నని? ఏదో ఒక చిన్న ఛానల్ స్టార్ట్ చేసుకొని అలా తీసుకెళ్తూ ఉన్నాను అంతే తప్పితే నేను యూట్యూబర్ నన్ను ఎప్పుడు చెప్పలేదు దబ్బా. అయినా ఉల్లిపాయకు వస్తే ఎవరికైనా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇంకా పెద్ద పెద్ద వాళ్ళైనా సరే ఎవరు కోసినా కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అవి కొన్ని ఉల్లిపాయలకి ఎక్కువ కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. ఇక అన్నం పెట్టుకున్నాము, ఉల్లి ముక్క వేసుకొని తింటా ఉన్నాం. తలకాయ కూర అయితే చాలా అంటే చాలా బాగా కుదిరింది, టేస్ట్ మంచిగా వచ్చిందనమాట. ఇక మేము ఇప్పుడు అన్నం తినకుండా ఒక విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఏంటంటే బలగం సినిమా చూసిన కొంతమంది అనుకుంటారు, ఏంటి మూలగ మొక్క కోసం, అదేనండి మూలగ బొక్క కోసం తోడబుట్టిన వాళ్ళే తగులు పెట్టుకొని విడిపోతారా అనుకుంటామా? నిజమేనండి. మా ఇంట్లో అయితే ఈ ముక్కల కోసం అట్టే అరుచుకుంటారు. మా వారు ఎప్పుడు మటన్ తెచ్చినా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం కంపల్సరిగా చెర్రెండు మూలక బొక్కలు వచ్చేటట్టు మటన్ తెస్తారండి. లేదంటే ఇద్దరు అరుచుకుంటానే ఉంటారు, నాకు 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 అని కలబడుకుంటారనమాట.
అందుట్లో ఏముండదు. ఆ బొక్క లోపల అదే ఆ ముడుసు లోపల కొంచెం గుజ్జులాగా ఉంటుంది. అదొక టేస్ట్ ఉంటుంది కాబట్టి దానికోసం అరుచుకుంటారనమాట ఇద్దరు. పిల్లలు ఎప్పుడున్నా సరే కంపల్సరీగా 4 మూలుగా ముడుసులు తీసుకొచ్చి పెడతారు. ఇప్పుడు మాకు అది గుర్తుకొచ్చిందనమాట ఆ ముడుసులు చూసేసరికి. ఒక్క ముద్దేగా మరింత పెడితే ఎక్కదు. ఇద్దరు కొనుక్కుందే కదా అందుకే తలా ఒక ముద్ద. సీతమేంటి పైకి చూసిందే ములక్కాయలు చూసినవా పైన ఉన్నాయి. పెరగల పెద్ద మనుషులు ఎక్కిండి కోసిద్ది కోసుకోండి. పెద్దగా కాల ఆయన లేపైనా కోసుకోండి ఏం కాదు. కరెక్ట్గా మేము అన్నం తినే టైంలో మన ముఠా వాళ్ళు మందు వేయటానికి వచ్చారండి. మన దాంట్లో మందు వేయటానికి కాదు, మన పామాయిలు మొక్కజొన్నకి కౌలుకు తీసుకున్నారు కదా వేరే వాళ్ళు, ఆ మొక్కజొన్నకి మందు వేయటానికి వస్తున్నారండి మన ముఠా వాళ్ళు. ఇక మన వాళ్ళు కనపడ్డారంటే నేనైతే అస్సలు ఆగను, మందలు ఇచ్చుకోకుండా. ఏదో సినిమాల్లో తార్ రోడ్డు మీద రేగితే గీకినట్టు గర్రు గర్రు అని అంటారు కదా డైలాగు, అట్లా కాదు. రేగు డబ్బాలో రాళ్ళు వేసి కొడితే డబడబా అన్నట్టు ఇక నా వాయిస్ కూడా అంతేనమాట, డబడబా అనే. ఎక్కడున్నా కానీ వాళ్ళు ఒక మాట మాట్లాడితే నేను 4 మాటలు మాట్లాడతా మన అనుకుంటే. మరి అంతే కదండి, మన అనుకుంటేనే మరి మనం మాట్లాడితే అవతల వాళ్ళు కూడా ఆ మాటను తీసుకోవాలి కదా. తీసుకునే వాళ్ళ దగ్గర మాట్లాడతాము, తీసుకొని వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడతాం చెప్పండి. అన్నం తిన్నాము, అన్నం తిన్న తర్వాత మేము కూడా పని స్టార్ట్ చేసాం. అసలైతే పొద్దున్నే ముందేసి తర్వాత వంట చేయాల్సింది, కానీ వంట చేసి అన్నం తిన్న తర్వాత ముందేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మందేసిన తర్వాత శరీరంలో ఓపిక ఉండదు కదా వంట వండుకోవడానికి. అందుకని ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇద్దరం కలిసి మందేస్తున్నాము. మందు వేయటం అయితే అటు ఇటుగా ఒక 2 గంటలు పట్టింది. అంటే మొత్తం వేయలేదు, నీళ్ళు పెట్టే అంతవరకు వేసి మళ్ళీ రేపు వేసుకుందామని ఆఫ్ చేసాం. మందు వేయడం అయిపోయిన తర్వాత ఇదిగోండి, నిన్న వీడియోలో చూపించాను కదా పిల్లలు మొక్కజొన్న కాపలా ఉండటానికి ఇక్కడ ఉంటున్నారని, ఆ పిల్లల్ని మళ్ళీ వీడియో తీసింది. ఇక్కడ ఈ బుడ్డ చూసారా, ఇక్కడ చీర ఉయ్యాలు కట్టారు. ఆ ఉయ్యాల్లో ఊగటానికి తనకు కుదరట్లేదు. అయితే బర్రను ఉరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకొని లాగుతుందండి ఉయ్యాలు. అది కూడా చూడండి, చేయి చూపిస్తుంది. తనకి ఇంకా మాటలు సరిగ్గా రావటం లేదు, చెప్పటం కుదరక జుట్టు పట్టుకొని లాగుతుంది. ఉయ్యాల దగ్గరికి వెళ్దాం రా అని. అసలు ఎంత బలవంతంగా లాగుతుందంటే నేను చెప్పాను అనమాట, అరే బుడ్డాడా మీ చెల్లికి ఉయ్యాలు ఊగిద్దంటరా తీసుకురారా అంటే, ఆడేమో పని చేస్తుండే, వాళ్ళ అమ్మ టీ పెడుతుందంట, పొయ్యి చేస్తుందంట. వాడు మాత్రం ఆ పొయ్యి దగ్గర కూర్చుండు. వీళ్ళిద్దరు ఇటు వచ్చారు. చూడండి, మొన్నటికి నిన్నటికి బుడ్డదాని దగ్గర యాక్టివ్ వచ్చేసింది చూసారా, బాయ్ చెప్తుంది, హాయ్ చెప్తుంది. కానీ చిలకన్న బొబ్బలే నవ్విందండి బుడ్డది. ఈ తోటలలో ఉండి అలా ఉంటున్నారు, కానీ పిల్లలు చక్కగా ఇళ్ళ దగ్గర ఉండి శుభ్రంగా ఉంటే నలుపైనా సరే అందంగా ఉంటారు కదా. నిజంగానే చెప్పడం మర్చిపోయినా, వీళ్ళ కోసం మళ్ళీ ఈరోజు అరటికాయలు తెచ్చానండి. అయితే వీళ్ళు పొద్దస్తమానం అసలు పగలు కనపడలేదు, ఎటు వెళ్ళారో కానీ చూసి 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 ఎంతసేపటికి రావట్లేదు. వీళ్ళు వచ్చే ముందు నేను అరటికాయలు గుడుగ్గును మింగేసాను. 3 అరటికాయలు తిన్నా, 1 కాదు 2 కాదు. మందేసా కదా, మందేసేసరికి తిన్న అన్నం అరిగిపోయింది. అరటిపళ్ళు తిన్నా. మా వారు చెబుతున్నారు, అరే మీకోసం అరటిపళ్ళు తెచ్చి తనే మింగిందిరా అని చెబుతున్నారు దూరంగా ఉండి. రేపు తెస్తాలేండి, రేపు తీసుకెళ్ళి ఇస్తా. ఇక అక్కడ పని అయిపోయింది. ఆ బుడ్డోళ్ళతో కొద్దిసేపు మాట్లాడాను. ఇక మందు కూడా వేసేసాం కదా మొక్కజొన్నకి, ఇంటికి బయలుదేరామండి. వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ కొట్టి వెళ్ళండి అబ్బా ప్లీజ్.